నేను ప్రకృతి వ్యవసాయం 2016 నుండి స్టార్టింగ్ చేశాను. 2016లో 50 సెంట్లు చేశాను. పిఎండిఏ చేయలేదు. 2019 నుండే పిఎండిఏ చేశాను. అలా భూమి మారడము, భూమి సారవంతం రావడము, భూమి తేమ శాతం పెరగడము, వానపాములు ఉత్పత్తి అవడము. అందరికీ నమస్కారము. నా పేరు డోల జగన్ నాయకులు. మాది సింగుపురం గ్రామము, పాతపట్నం మండలము, శ్రీకాకుళం జిల్లా. ఏవో సారు ముందు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ మీద 2016లో ముందు ఒక 50 సెంట్లు చేసాము. అంత 2017లో ఒక ఎకరా చేసాము. అలాగా ఇప్పుడు మొత్తం ఎకరన్నర భూమి మొత్తం చేస్తాము. ఈ పిఎండిఎస్ కూడా ఇప్పుడు ఆర్డిఎస్లో ఉన్నాము. ఇప్పుడు ఒక 50 సెంట్లు పెసలు వేసి ఉన్నాము, మినుములు వేసి ఉన్నాము. ఇప్పుడు 3 రకాల పంటలు ఉలవ ఉంది. ఏ గ్రేడ్ మోడల్లో తోటకూర ఉంది, కొత్తిమీర ఉంది, పాలకూర ఉంది, కుదేను ఉంది, చొత్తి దుంపలు ఉన్నాయి. ఇలాగా ఆకుకూరలల్లా ఉన్నాయి. ఒక పక్కలెళ్ళి చూస్తే ఒక కొబ్బరి చెట్టు ఉంది, అరటి చెట్టు ఉంది, మొలగ చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు ఉంది, సేమ్ పెండ్లం ఉన్నది. దాంట్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 4 గెల్ల తీయడం జరిగింది. మళ్ళీ దాంట్లో తోటకూర, కొత్తిమీర, కుదేను ఇలాంటి వల్ల ఆకుకూరలు కూడా తీసుకున్నాము. ఈ రోజుకి ఏ గ్రేడ్ మోడల్లో 5,000 రూపాయలు ఆకుకూరలు మాకు వచ్చేవి. ప్రకృతి వ్యవసాయం చేసిన వల్ల నాకు చాలా డబ్బులు కూడా మిగిలినవి. భూమి సారవంతం వచ్చింది, తేమ శాతం బాగా పెరిగింది. వరిలో మోడల్ వేస్తాను. ఆ వరి ఇలా కోసిన వెంటనే దవ్వేసి ఫస్ట్ ఘనజీవామృతం ఉండేది, ద్రవజీవామృతం ఉండేది. ఈ ఘనజీవామృతము ఫస్ట్ నార్మడికి వేసేవాళ్ళము. నార్మల్ అయిన తర్వాత దమ్ములో చేసేవాళ్ళము. దమ్ములో చేసిన తర్వాత అంత జీవామృతము అలాగా 15 రోజులకి ఆ రకం మీద 3 సార్లు వేసినాము. ఘనజీవామృతం ఒకసారి వేసినాము. దాంట్లో ఆకుకూరలు 10 బెడ్లు వేసినాను. 10 బెడ్డల్లోట ముందు వంకాయ, టమాటా, మిరప ఇలాంటివి వేసి దాంట్లో మధ్యనే ఆకుకూరలలో పెంచుకుంటాను. ఇప్పుడు అందులో కలుపు కూడా పూర్తిగా రానివ్వడం లేదు. ఆ 60 సెంట్ల భూమిలో ఒక 15 సెంట్ల వరకు ఏటీఎం మోడల్ ఉంది. ఆ 60 సెంట్లు గట్టు చుట్టూరు ఏ గ్రేడ్ మోడల్ ఉంది. ఇలాగా అన్ని మీదలెళ్ళి పెద్ద జాతి మొక్కలు ఉన్నాయి, కిందలెళ్ళి ఆకుకూరలు ఉన్నాయి. 60 సెంట్లో ఒక 15 సెంట్లు ఏటీఎం ఉంది. అందులో పాలకూర ఉంది, కొత్తిమీర ఉంది, కుదేను ఉంది, గోంగూర ఉంది, జనపకూర ఉంది, ఇలాంటి ఆకుకూరలలో ఉన్నాయి. మళ్ళీ క్యారెట్ ఉంది, బీట్రూట్ ఉంది, ఉల్లి ఉన్నది, క్యాబేజీ ఉంది. ఈ దుంప జాతిలో ఇవి ఉన్నాయి. తీగ జాతిలో బీర ఉంది, గోర్చికుడు ఉంది, ఇలాంటి వల్ల ఇవి ఉన్నాయి. అదే ల్యాండ్లోట ఇప్పుడు ఇవి ఒక అడుగు ఎలప్పుడు ఒక అడుగు లోతులో ఇంచుమించు 14 వానపాములు వచ్చేవి. అందులో ఒక అడుగులోటే చూడు. అలాగే భూమి అంతా చూస్తే ఎంత వస్తాయో పొలం మొత్తం, ల్యాండ్ మొత్తము. అయితే భూమి అంత సారవంతము వచ్చింది. ప్రతి ఒక్కరు ఓరి కషాయాల వల్ల పండద్దా, ఈ మారడపత్రి కషాయం మీద పండద్దా, వాయులో కషాయం మీద పండద్దా, ఈ రసాయన మందులు కొడతటికే దిక్కు లేదు. ఈ కషాయాల వల్ల అక్కడ పండద్దు అనుకొని కేలం చేసినారు. ఆ రోజు కేలం చేసిన వాళ్ళ ఈ రోజుకి ప్రతి ఒక్కరు ఉన్నావు. నేను ఇంత మందేవారు వంకాయ మొక్కలకి, 2 టమాటా మొక్కలకు మందేవా, 2 మిరప మొక్కలకు మందేవా అనుకొని ప్రతి ఒక్కరు బాటిల్ పట్టుకుని వస్తారు. ఓన్లే మనం ఏటి మోసుకెళ్ళిపోతాము. 10 మందికి సేవ చేతం అనుకొని బీజామృతం 400 లీటర్లు చేస్తే 4 రోజులు ఉండదు. ప్రతి ఒక్కరు బాటిల్ తెస్తారు, ప్రతి ఒక్కరు పట్టుకెళ్ళి ఇత్తనం శుద్ధి చేసుకుంటారు. ధాన్యం కానీ, పెసలు కానీ, మినుములు కానీ ప్రతి ఒక్క ఇత్తనం కూడా బీజామృతంతో ఇత్తనం శుద్ధి చేస్తారు. నేను తయారు చేసి ఇత్తనం మా ఇంటికాడ తయారు చేస్తే ప్రతి ఒక్క రైతు వచ్చి పట్టుకెళ్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రేవతి. నేను శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎంగా చేస్తున్నాను. చాలామంది రైతులు పిఎండిఎస్ వేయటము, పిఎండిఎస్తో పాటు వరి లైన్ సోయింగ్ వేయించటము, తర్వాత ఏ గ్రేడ్ మోడల్స్ పంటల్లోని వైవిధ్యత తెచ్చేందుకు గట్ల చుట్టూ అనేక రకాలైన మొక్కలను వేసి ఏ గ్రేడ్ మోడల్ని తీసుకురావడం జరిగింది. ఈ సింగుపురం గ్రామంలో
35 నుంచి 40 మంది రైతులు ఈ ఏ గ్రేడ్ మోడల్స్ వేయటం జరిగింది. ఖరీఫ్ పంటలు అయిన తర్వాత రైతులకు గట్ల మీద నుంచి ఆదాయము అధికంగా వస్తుంది. ఇప్పుడు రబీలోని ఆర్డిఎస్ కింద 5-6 రకాల పంటల్ని కలిపి వేయటం జరిగింది. కొంతవరకు పొలాలని ఏటీఎం మోడల్స్ కింద మార్చి అనేక రకాలైన కూరగాయలని తక్కువ విస్తీర్ణంలో ఏటీఎం మోడల్స్ వేయటం జరిగింది. ఈరోజు మనం గమనించినట్లయితే రైతుకి పెండ్లం కూడా ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చింది. దీని నుంచి కొంత ఆదాయం వస్తుంది. అలాగే వేసుకున్న అరటి నుంచి ఇప్పటి వరకు 5 అరటి గెలల్ని తీయటం జరిగింది. ఇది కూడా 6వ గెలని ఈ సంవత్సరం హార్వెస్ట్ చేయటం జరిగింది. ఈ విధంగా ప్రతి రైతు కూడా వరి పంట కేవలం ఒక పంట కాకుండా అందులో కూడా వైవిధ్యతను తీసుకొచ్చేందుకు గట్ల మీద అనేక రకాలైన పంటలు వేసుకుంటే ప్రతి రైతుకి ఖరీఫ్లో ఆదాయంతో పాటు తన ఇంటిలోని కూరగాయలతో పాటు రబీలో కూడా మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రైతు 5 నుంచి 6 వేల రూపాయలని గట్ల నుంచి సంపాదించడం జరిగింది. ఇలాంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వినూత్న పద్ధతులని పాటించి తమ ఆదాయాన్ని పెంచుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడతారని కోరుకుంటున్నాం.